తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తమ పార్టీ కార్యకర్తలు తమ నాయకుడికి గొప్ప పేరు తీసుకొచ్చేందుకు, తమ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. కానీ టీడీపీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలేమో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో చంద్రబాబు నాయుడు గారు కానీ, మరియు హోంమంత్రి అనిత గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు పోస్టింగ్లు చేసిన వారిపై మేము అరెస్టులు చేస్తాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని అంటుంటే, కానీ కార్యకర్తలు మాత్రం వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ పట్టణాలలో వాకింగ్లు చేసుకుంటూ ఎక్కడ రచ్చబండల దగ్గర కూర్చొని ప్రశ్నించిన వారిని కూడా మేము అరెస్టులు చేసేస్తాము, మాట్లాడితే కూడా మేము అరెస్టులు చేసేస్తాము అని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. అది ఎవరు ఏమి అనేది చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. తమ ప్రభుత్వానికి శత్రువులు ఎవరూ కాదు, మీ పార్టీ కార్యకర్తలే. ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేస్తే మా ప్రభుత్వం తప్పు చేయలేదు అని చెప్పుకోవాలి. మేము నిజాయితీగా పనిచేస్తున్నాము, తప్పు చేసిన వారిని శిక్షిస్తాము అని చెప్పుకోవాలి. కానీ తప్పు చేయని వారిని, ప్రశ్నించే వారిని, జర్నలిస్టులను కూడా మేము అరెస్ట్ చేసేస్తాము అని మీ కార్యకర్తలు చేసే తప్పుడు ప్రచారం చూస్తుంటే మీ కొంప ముంచేటట్టున్నారని చంద్రబాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. వాకింగ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటుంటారు, వాకింగ్లు చేసుకుంటూ నోటికి వచ్చింది మాట్లాడేస్తారు. వాళ్ళకి జర్నలిజం అంటే తెలియదు, ప్రశ్నించడం అంటే తెలియదు, తమ పార్టీకి చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదో కూడా తెలియదు. అదేదో గొప్పగా మేము అరెస్టులు చేసేస్తాము అంటే తమ నాయకుడి కీర్తి పెరిగిపోతుందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నవ్వు వస్తుంది. వాళ్ళకున్న అజ్ఞానాన్ని చూసి, వాళ్ళకున్న మూర్ఖత్వాన్ని చూసి, అరే వీళ్ళు వాళ్ళ పార్టీని దిగజార్చుకుంటున్నారు, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు కార్యకర్తలే నడు రోడ్డులో మాట్లాడుకుంటున్నారే, ఇంత దిగజారిపోయి పార్టీని నడు రోడ్లోకి తీసుకొచ్చే ఈ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారే, ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారికి తెలియాలి, పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తుంటే ఒక బాధ్యత గల మాలాంటి సోషల్ మీడియా జర్నలిస్టులు ఖచ్చితంగా నిజాలను నిర్భయంగా ఆ పార్టీలకు తెలియజేస్తాం. తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ఎలా నిలదీస్తామో, ఆయా పార్టీలు చేస్తున్న తప్పులు కూడా వాళ్ళ కార్యకర్తలు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ పార్టీకి వాళ్ళు సరిదిద్దుకునే విధంగా మేము సలహాలు ఇస్తుంటాం, సూచనలు ఇస్తుంటాం, ప్రజలకి ఏది మంచిదో తెలియజేస్తుంటాం. అలాగే ఈరోజు టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ, చంద్రబాబును అభిమానించే అభిమానులు కూడా చంద్రబాబు పరువు తీసేసే విధంగా, లోకేష్ బాబు గారి పరువు తీసేసే విధంగా, పవన్ కళ్యాణ్ గారి పరువు తీసేసే విధంగా కార్యకర్తలను నడు రోడ్లలో మాట్లాడుకుంటూ మా ప్రభుత్వం తప్పు చేయని వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేసేస్తున్నారు అని దుష్ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోకపోతే మీ పరువును నిట్ట నిలువున నడి రోడ్లో కార్యకర్తలే తీసేస్తారు అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వాకింగ్ ట్రాక్లలో మాట్లాడుకునేటప్పుడు వీళ్ళేదో పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా వీళ్ళు తప్ప పార్టీకి వీళ్ళు ఇంకెవరూ లేరనే విధంగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళే ముఖ్యమంత్రి, వీళ్ళే లేకపోతే హోమ్ మినిస్టరా అనే డౌట్ కూడా ప్రజలకు చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే పబ్లిక్గా జనాలు ఎంతోమంది తిరుగుతుంటే వాళ్ళ మధ్య వీళ్ళు ఒక ప్రభుత్వం గురించి దుష్ప్రచారం చేస్తున్నారంటే అది ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరో కూటమి నాయకులు, కూటమి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, హోంమంత్రి అనిత గారు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా నడు రోడ్లు మాట్లాడుకుంటున్న కార్యకర్తలని మీరు అదుపులో ఉంచకపోతే ఖచ్చితంగా టీడీపీ పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తుంది. దీన్ని సరిదిద్దుకోవాలనే ప్రయత్నంలోనే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి తెలియజేస్తున్నాను.